అందరికీ నమస్కారం అండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను తాతామానవుడు చెప్పుకుంటూ, ఎవరు చెప్పుకున్న ఉపయోగం లేదన్న మనవడా, నీకైనా చెప్తాను విను అసలు అని ఏం జరుగుతుందని. ఈ రెడ్డి కులాన్ని ఎందుకు టార్గెట్ చేశారు సమాజంలో అంటే, అప్పుడు రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తే ప్రతి ఒక్కడు లాభపడవచ్చు. ప్రతి ఒక్కడు వాళ్ళు పాలకులు కాబట్టి వాళ్ళని ఎన్ని తిట్టినా వాళ్ళు పడిపోతారు. వాళ్ళకి ఎంత అన్యాయం చేసినా మౌనంగా ఉంటారు. ఎంత నష్టం కలిగించినా ఇతరులు సపోర్ట్ చేయరు. కాబట్టి రెడ్డి కులాన్ని సపోర్ట్ చేస్తే ఆర్థికంగా లాభపడొచ్చు. అధికారం పొందవచ్చు. అదేవిధంగా రెడ్డి కులస్తులు ఏమైందంటే వాళ్ళు మొదటి నుంచి పెత్తనం చేశారు కాబట్టి ఇతర కులాలకే సేవ్ చేశారు కాబట్టి వాళ్ళని ఎన్ని తిట్టినా తుడుచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా దోపిడీ చేసినా వాళ్ళని ఇరికిస్తే వాళ్ళే ముందుండి శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళే ముందుండి ఈరోజు మతం మారుతున్నారంటే అప్పుడు తాత మనవడు మానవుడు అనుకుని ఇదంతా ఎందుకు జరుగుతుంది తాత అంటే అసలు విషయం చెప్తా వినరా. భారతదేశంలో మతాలనేవి లేవు, వర్ణాలనేవి ఉండేవి. ఈ వర్ణాలు ఎప్పుడైతే కులంగా రికార్డు అయిపోయినాయో ఈ శూద్రులు కూడా ఈ విధంగా వాళ్ళు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. ఆ నాయకుడే రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. ఈ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత ఈ రెడ్డి కులాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కాపురస్తుడు అని పిలిచేవారు. ఈ కాపురస్తుడు కాలక్రమేణా ఉద్దేశపూర్వకంగానే ఇతర ఆల్రెడీ కాపు అనేది ఇంతకుముందు ఉంది. ఈ కాపురస్తుడు అల్లుంది రెడ్డి కులస్తులు. కాపురస్తుడు అనే పదం తీసేసి వీళ్ళని కూడా కాపు అని రాసేసి కులాల మధ్య గొడవలు పెట్టేశారా నాయన. కులాల మధ్య గొడవలు ఎలా వచ్చినాయంటే కాపురస్తుడి స్థానంలో ఈ రెడ్లకి కాపు అని పెట్టేసి కులాల మధ్య చిచ్చు పెట్టి కాపులను దెబ్బతీశారు. ఈ రెడ్డి కులాలలో కూడా ఈ కాపురస్తులందరూ కలిసి ఈ రెడ్డి నాయకుడికి నిధులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క పండిన పంట ఇచ్చేవాళ్ళు. ఆ నాయకుడికి రక్షణ కోసము. ఆ నాయకుడు అందరిని రక్షించేవాడు. ఆ రక్షించే కాపురస్తుడు అనేటువంటిది ప్రతి కాగితంలో ఉంటుంది, ప్రతి అర్జీలో ఉంటుంది. కాపురస్తులే రాసేవాళ్ళు. కాలక్రమేణా కాపు అనేది రెడ్లకి ఎందుకు రాశారంటే కులాల మధ్య గొడవలు పెట్టి భారతదేశాన్ని దెబ్బతీయాలని జరిగిన కుట్ర అంటాడు. ఇప్పుడు మామూలుగా ప్రతి హిందువు కూడా ఇతర మతాలని మీద ఓరల్గా చెప్తున్నారు. ఇతర మతాలను పావుగా వాడుకొని హిందువులను దెబ్బతీస్తున్నారు. హిందువులని ఇతర మతాలను పావుగా వాడుకొని ఆర్థికంగా లాభపడి తన కులాన్ని దెబ్బతీస్తున్నారు, తన ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. తెగల మధ్య వైరం అనేది ఎప్పుడు వచ్చింది? 1917 నుంచి 1939 మధ్య కాలంలో జరిగిన 38 మధ్య జరిగిన ఒక ఉద్యమం అంతర్గతంగా మన వాళ్ళు పసిగట్టలేక 1939లో ఒక్కసారిగా భయంకరంగా ఉద్యమం వచ్చి అనేక మందికి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇతరుల చేతుల్లో. కాబట్టి ఆ 1917 నుంచి 19 నుంచి 1938 దాకా అంతర్గతంగా జరిగి ఎవరు చెప్పినా పట్టించుకోనందువల్ల 1938 39లో ఒక ఉద్యమం వచ్చి రికార్డు కూడా అయిపోయింది. ఆ ఉద్యమం ఆధారంగా హిందూ మతాన్ని దెబ్బతీసి ఇతర మతాలు అలా ఏకమయ్యి హిందూ మతాన్ని దెబ్బతీసినట్టే ఇప్పుడు హిందువులు కూడా అదే పరిస్థితి నాయన. హిందువులు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే నిజం చెప్తే వినేవాడు లేడు, చూసేవాడు వీడియోలు కూడా చూసేవాడు లేడు నాయన. వాస్తవం ఏంది? మతాన్ని ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా మతం లేదు. అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తికి సపోర్ట్ లేదు కాబట్టి ఆ సపోర్ట్ లేని వ్యక్తి పోరాడి ప్రాణాలు పోగొట్టుకొని లేకపోతే జైలు శిక్ష అనుభవించిన వాళ్ళే ఉన్నారు. హిందూ మతాన్ని సంస్కరించడానికి వీడి సావర్కర్ లేవనెత్తిన విషయాలకు సపోర్ట్ లేదు. అదేవిధంగా మంగళ పండుగ లేవనెత్తిన విషయాలకు సపోర్ట్ లేదు. అదేవిధంగా ఈరోజు ప్రతి పట్టణాల్లోకి వచ్చినటువంటి నిరుద్యోగుల్ని ఎలా మోసం చేస్తున్నారో, ఎలా హింసిస్తున్నారో, ఏ విధంగా మోసం చేస్తున్నారో, హిందువులు ఎలా మోసం చేస్తున్నారో, ప్రాంతాల మీద కులాల మీద చిచ్చు పెడుతున్నారో అన్నీ ఓరల్గా చెప్పేసి మోసం చేస్తున్నారు నాయన. రికార్డు కాడికి వచ్చేలాక ఒక రకంగా ఉంటుంది, ఓరల్గా చెప్పేది ఒకటి. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులాల వాళ్ళు ఒక రెడ్డి కులస్తుని మోసం చేయడానికి ఇతర మతాలను ఉపయోగించుకొని మోసం చేస్తున్నాడు. ఎక్కడైనా ఒక గ్రామంలో ఇవ్వండి, ఒక రెడ్డి కులస్తుడు రెడ్డిని మోసం చేశాడు, రెడ్లు భూమి లేకుండా చేశాడు, మోసం చేశాడు అంటే అతను ఖచ్చితంగా ఇతర మతాలతో చేతులు కలిపాడు. మామూలుగా హిందువుగా ఉంటే ఎవరిని మోసం చేయడు. వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం ఒక హిందూ మతంలోని ఒక రెడ్డి కులస్తుడు ఎప్పుడైతే ఇతర మతాలతో చేతులు కలిపాడో అతని మాటలు నమ్మి ఆ గ్రామాన్ని దెబ్బతీశారు. అయితే ఉద్యమం చేసిన వాళ్ళు మాత్రం పట్టాలు తెచ్చుకున్నారు. ఉద్యమాన్ని చేసి మన రెడ్లు అదే చట్టం, అదే జీవో, అదే పద్ధతిలో ఉన్నప్పుడు భూముల విషయంలో ఉద్యమాలు చేసిన రెడ్లకి పట్టాలు ఎలా వచ్చినాయి? ఉద్యమాలు చేయని రెడ్లకి నమ్మకంగా ఉండి ఓరల్గా నమ్మి మోసపోయిన రెడ్లు ఈరోజు నిరుపేదలుగా మారి నడి బజార్లో ఉద్యోగాలు వేటకు పోతున్నారంటే రెడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉందో. ఇవన్నీ ఆర్టికల్గా రూపంలో ఎందుకు రానివ్వడం లేదంటే ఈ పెత్తనం చేసేవాళ్ళు రెడ్లు, ఈ పెత్తనం వాళ్ళ కింద ఉండే రెడ్లు
నేను అణిచివేశారు. వీళ్ళు ఎదురు తిరిగితే ఇతర మతాలను పావుగా వాడుకుంటున్నారు. ఇతర కులాలను పావుగా వాడుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి కులంలో కూడా 2 వర్గాలైపోయినియి. ఈ విధంగా ఇతర మతాలు వాడుకునే కులంలో వాళ్ళు ఇతర మతాలను వాడుకోకుండా తన బతుకు బతికే కులాలు 2 వర్గాలైపోయినాయి ప్రతి కులంలో. ఆ వర్గాలైపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే అన్యాయం జరిగిందో, ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీసినో, ఏ విధంగా బానిసగా పనిచేస్తున్నారో, ఏ విధంగా బెనిఫిట్స్ పని చేయనప్పుడు 2 వర్గాలైపోయిన కులాలు తన కులం వాళ్ళని మోసం చేయడానికి ఆ కులంలో వ్యక్తులు ఇతర మతాలను అప్రోచ్ అవుతున్నారు. ఇతర ప్రాంతాలని అప్రోచ్ అయ్యి ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియాలంటే హిందూ మతంపై సమగ్ర విచారణ జరగాలి. హిందువులపై సమగ్ర విచారణ జరగాలి. హిందూ ప్రజాస్వామ్య వ్యవస్థని కేంద్రంగా చేసుకొని హిందువుల్ని ఎలా మోసం చేస్తున్నారో రికార్డెడ్‌గా రాగలగాలి. అందువల్ల ఈ తట్టుకోలేని వాళ్ళు ఇవన్నీ చెప్పలేక మతం మారిపోతూ, ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారే గానీ, హిందువుగా ఉండి హిందువులు వచ్చే సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఈరోజు భారతదేశంలో లేదు. ఎందుకంటే ఈరోజు ఒక హిందువుని చిత్ర మతాలను ఉపయోగించి బెదిరించిన క్రమం గానీ అన్నీ ఓరల్‌గానే జరుగుతున్నాయి. బెదిరించిన క్రమం గానీ, మోసం చేసిన క్రమం గానీ, ఆర్థికంగా దెబ్బతీసిన క్రమం గానీ, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళని ఉపయోగించుకున్న క్రమం గానీ ఈ ఈ ప్రతి కులంలో 2 వర్గాలయ్యి, ఒక వర్గం రిజర్వేషన్ వర్గాలని ఇతర మతాలను ఉపయోగించి ఏ విధంగా మోసం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు ఏం చేయగలరండి? భరించడం తప్ప. చట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అధికారం వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇది హిందువులు మోసం చేసే వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంలో చేరిపోయేసి ఈ విధంగా హిందువుల్ని దెబ్బతీస్తున్నారు. మొదటగా హిందూ రెడ్లని మోసం చేస్తున్నారు. రెడ్డి కులస్తులు ఎక్కడున్నా, ఎక్కడికి పోయినా వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కారణం ఏందంటే కాపురస్తుల స్థానంలో కాపు రాయడము. ఇప్పుడు దీని పరిస్థితి అర్థమేమైంది? మత మార్పిడి కన్నా కుల మార్పిడి ప్రమాదము. అంటే రెడ్లను మోసం చేయడానికి ఆ రోజు శూద్రులు ఈ విధంగా 3000 కులాలు ఏర్పడితే, ఒక కులపు వ్యక్తి ఎప్పుడైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తాడో అంటే మిగిలిన 100 కులాలు పక్కన పెడితే 2900 కులాలు ఈ రెడ్డి అన్యాయాన్ని ప్రశ్నించిన రెడ్డి మీద అటాక్ చేస్తున్నారు. 2900 కులాలని రెడ్లకు వ్యతిరేకంగా తయారు చేసి పెట్టున్నారు. ఇతర మతాలని రెడ్లకు వ్యతిరేకంగా తయారు చేసి పెడుతున్నారు. కానీ వాస్తవంగా ఇతర మతాలలో హిందువుల జోలికి రారు. హిందువులే వాళ్ళని ఉపయోగించుకొని వ్యక్తిగత లాభం పొందుతున్నారు. ఓవరాల్‌గా చెప్పేది ఒకటి, వాస్తవంలో జరిగేది ఒకటి. కావాలంటే మీరు పట్టణాల్లో వీడియోలు చూడండి. హిందువులు ఇతర మతాలను ఏ విధంగా వాడుకుంటున్నారో, వాళ్ళని ఉపయోగించుకొని ఎలా తిరుగుతున్నారో పట్టణాల్లో గాని తిరిగితే పల్లెల్లో జరిగి వాళ్ళతో చేతులు కలిపి భూములు లేకుండా, రైతులకు భూములు లేకుండా దశాబ్దాలుగా 150 సంవత్సరాలుగా ఒక హిందూ ఇతర మతంతో వ్యక్తితో చేతులు కలిపి ఏ విధంగా జరిగిందో గాని చూస్తే అందువల్లే రెడ్లు ఎక్కువగా మతాలు మారుతున్నారు. అదేవిధంగా హిందువులు ఎక్కువగా మతాలు మారడానికి కారణం ఏందంటే సమస్యని పరిష్కరించగలగాలి. అసలు సమస్యలు ఎలా ఉన్నాయి? కష్టాలు ఎలా ఉన్నాయి? ఆర్థికంగా ఎలా దోపిడీ చేస్తున్నారు? దోపిడీ చేసి ఓరల్‌గా నమ్మించి మోసం చేసేసి ఈ విధంగా చేస్తున్నారు. ఈ విచారణ కేసుల్లో హిందువుల మీద కేసులు వేసించేది వాళ్ళు కూడా ఇతర మతాల వాళ్ళే. అంటే ఇతర మతాలతో చేతులు కలిపిన హిందువులు వాళ్ళ యొక్క ఇతర మతాలకు అనుకూలమైన హిందువుల ద్వారా కేసులు వేయించేసి అన్యాయము, మోసం అనేదంటే ప్రక్షాళన మొత్తం బయటకు రావాలి. ఏదో ఒకటి తీసుకురావడం, విచారించడం కాదు. మొత్తం ఒకటి వేళతో మొత్తం బయటికి తీసుకొస్తే ఈ వ్యక్తి అన్యాయం చేయడు, ఈ వ్యక్తి మోసం చేయడు. ఒక ఆఫీసర్ మోసం చేస్తే ఆ ఆఫీసర్ కింద ఉండే వాళ్ళంతా ఎంత సఫర్ అయ్యారో, ఎంత నష్టపోయారో, ఏ విధంగా దెబ్బతిన్నారో కానీ తెలిస్తే ఇంత దారుణాలు జరుగుతున్నాయా పట్టణాల్లో హిందువుల మీద అంటే, అవునాయనా హిందువులు 2 భాగాలైపోయారు. ప్రతి కులం 2 భాగాలైపోయింది. వీళ్ళందరూ ఇతర మతాలని పావుగా వాడుకొని హిందువుల్ని, నిరుద్యోగుల్ని, హిందూ రైతుల్ని ఈ విధంగా మోసం చేశారో ఒక్కొక్కటి కానీ తెలిస్తే మీకు 1939లో ఉద్యమం ఏ విధంగా వచ్చింది? హిందువులే ఇతర మతాలను ఉపయోగించి ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. ఈరోజు ఢిల్లీలో చూసావు కదా! ఏ హిందువు కూడా స్వయంగా తమకు జరిగే అన్యాయాలు ప్రశ్నించి అడిగే దిక్కుండదో మామూలుగా ఎవరు ముందుకు రారు. ఎప్పుడైతే హిందువులు ఇతర మతాలతో కలిసి ఉద్యమం చేస్తారో అప్పుడే ఆ ఉద్యమం ఫోకస్ అవుతుంది. అంటే హిందువుల్లో స్వయంగా ఉద్యమం చేస్తే ఎవరు పట్టించుకోరు. హిందువులు స్వయంగా మాకు అన్యాయం జరిగిందని నిరసన తెలియజేస్తే ఇతర మతాలను తీసుకొచ్చి అడుకోసని పెట్టి పావుగా కాపలా పెడతారు. ఎందుకంటే హిందువులు ఏమైనా సపోర్ట్ చేస్తే గొడవలు సృష్టించాలని తీసుకొచ్చి హిందువుల్లోని ఒక వర్గం తీసుకొచ్చి నిలబెట్టిన సందర్భాలు జరిగి ఉన్నాయి పట్టణాల్లో. అంటే ఒక హిందువు నాకు అన్యాయం జరిగిందని నిరసన తెలియజేస్తే ఇతర మతాల వాళ్ళు పావుగా చుట్టూ తీసుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా చేసి హిందువులకు అన్యాయం జరిగితే హిందువులను రానికుండా ఏ విధంగా ఇతర మతాల వాళ్ళని తీసుకొచ్చారో కానీ చూస్తే ఇవన్నీ పట్టణాల్లో తిరిగినోళ్ళకి తెలిసిందే.
పల్లెటూరులో ఏం జరుగుతుంది, ఒక రైతు భూమిని ఇంకొక రైతు భూమికి లోన్లు పిచ్చేసి అంటే ఒక రెడ్డి కులస్తుడు మరో ఇతర మతంతో చేతులు కలిపి ఆ రైతులను మోసం చేయడానికి కారణం ఏంటంటే ఈ రెడ్డిని ఉపయోగించింది మరో రెడ్డి. అంటే అసలు రెడ్డి కులంలో ఉపకులాలు లేవండి. ధర్మానికి ప్రతీక తాలిబొట్టు కథ. ఈ తాలిబొట్టు కథ ఆధారంగా ధర్మానికి ప్రతీక ధర్మపరులు అనేటువంటిది నిదర్శనం ఈ తాలిబొట్టు కథ. ఈ తాలిబొట్టు ధర్మానికి నిదర్శనమైనటువంటి వీళ్ళు కాలక్రమేణా ఈ మామూలుగా రెడ్డి ఒక్కడే ఒక కుటుంబం ఎందుకు పెత్తనం చేయాలని వాళ్ళలో పోటీ వచ్చేసి రెడ్లు అనేక విభాగాలకు చీలిపోయేసి ఇతర మతాలతో ఇతర కులాలతో కలిసిపోయేసి ఒక్కొక్క కులంలో 2 భాగాలు చేసుకుని ప్రాంతీయ తత్వములో ప్రాంతీయ విభేదాలు, వర్గాలు, ఉపకులాలు ఈ విధంగా జరిగాను కదా. మత మార్పిడి కన్నా ప్రమాదం కుల మార్పిడి. ఈ రెడ్డి కులంలోకి అనేక మందిని రెడ్డిని పేరు పెట్టి చేసుకుని రిజర్వేషన్ రూపంలో వచ్చిన వాళ్ళని కానీ చూస్తే వీళ్ళు 30-40 సంవత్సరాలుగా హిందువులని ఉద్యోగ వ్యవస్థలు ఎలా అన్యాయం చేశారు, ఎలా మోసం చేశారు అంటే యుద్ధం చేయాలి. వీళ్ళు చెప్పేది ఏంది, అన్యాయాన్ని ఒక్కసారి ప్రశ్నించగానే కోకట వేళ్లతో చేసి ఆ చట్టాన్ని ఆ వ్యవస్థని సమస్యని చేయకుండా నిర్లక్ష్యం చేసినందువల్ల కాలక్రమేణా మోసాలు జరుగుతూ ఈ విధంగా పలుకుబడి లేనివాడు ఇరుక్కుంటున్నాడు, పలుకుబడి ఉన్నోళ్ళు ధనం సంపాదించుకున్నోళ్ళు ఈ విధంగా సేవ్ అయిపోతున్నారు. కాబట్టి ధర్మాన్ని గెలిపించాలంటే మాత్రం ఖచ్చితంగా పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ హిందువులే కాదు హిందువుల్లో ఉన్న ఏ కులానికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించాలి. ఒక రెడ్డి కులమే కాదు, రెడ్డి కులం ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేసుకుని శూద్రులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న కులం రెడ్డి కులస్తులు. ఈరోజు ఆర్థిక సంపన్నులయ్యారు, ఆర్థికంగా బలపడి అధికారం కోసం రెడ్డి కులాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత నష్టపోయారో రెడ్డి కులం నాయకులు గ్రామాల్లోకి పోతే తెలిసింది ఇతర కులాల కోసం. కానీ ఈరోజు ధనం కోసము ఈరోజు మామూలుగా ప్రతి ఒక్కరిని తీసుకుంది. ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఎట్లుంది, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే రెడ్డి కులస్తులు నాయకులుగా ఉండి వాళ్ళు తమ భూములు అమ్ముకొని రైతులు రైతులను కూడా మోసం చేసి తమ రెడ్లను కూడా మోసం చేసి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తుల్ని ఇతర కులాలను కాపాడుతూ వచ్చి ఏ విధంగా పెద్దవాళ్ళుగా మారారో ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి, ప్రతి నష్టపోయిన గ్రామాన్ని యూనిట్గా తీసుకోండి. పట్టణంలోకి వచ్చిన నిరుద్యోగులు మోసపోతున్న తీరు చూడండి, వాళ్ళని ఇరికిస్తున్న తీరు చూడండి. మామూలుగా కుల వ్యవస్థ ఈరోజు ఉద్యోగ వ్యవస్థలో కుల వ్యవస్థ చాలా ప్రమాదకరంగా ఉంది. మత వ్యవస్థలో కుల వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారి ఆ మత వ్యవస్థలో హిందూ మతస్థులు ఇతర మతాలను అప్రూవ్ చేయని విధానం చూడండి. ఇది అప్పుడు న్యాయం కోసము హిందువులు ఇతర మతాలను అప్రోచ్ చేయ న్యాయం పొందుతున్నారు. ఉద్యమం చేయాలంటే హిందువులకి న్యాయాన్ని ప్రశ్నించాలంటే ఇతర మతాలతో చేతులు గడపాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉంది. ఎప్పటికైనా ప్రతి పౌరుడు చేయాలి నాయనా అని చెప్పేసి తాత మనవడు చెప్తాడు. ఏ విధంగా చేయాలి తాత అంటే ఈ విధంగా ప్రతి పౌరుడు ఏం చేయాలంటే హిందూ మతానికి హిందూ సంస్థలను ఆధారంగా చేసుకుని ఏ విధంగా మోసం చేస్తుంది, ఏ విధంగా అధికంగా దెబ్బతీస్తున్నారు, ఏ విధంగా బానిసలుగా వాడుకుంటున్నారు, ఏ విధంగా మానసికంగా ఎంచబెడుతున్నారు, ఏ విధంగా శ్రమదోపిడీ చేయించుకుంటున్నారు. పొలాల ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ఉద్యోగుల్ని ఏ గవర్నమెంట్ మారినా కొత్త ఉద్యోగులను తీసుకొచ్చే పాత ఉద్యోగులను ఎలా ఎంచబెడుతున్నారో, అధికార బలం రాజకీయ బలం లేని వ్యక్తులను ఏ విధంగా ఎంచబెడుతున్నారో మత సంస్థల్లో అనేది కానీ ప్రశ్నించాలి. ఈ విధంగా బయటికి రావాలి. ఎంతసేపటికి విచారణ సంస్థలను ఉపయోగించేది కూడా హిందువుల్లోని ఒక వర్గము ఇతర మతాలను అప్రోచ్ అయ్యి ఆ ఇతర మతాలను కలిసిన హిందువులే ఈ విధంగా పిటిషన్లు పెట్టడం, కాగితాలు పెట్టడం. మతం మారిన వ్యక్తి మూడో కంటికి తెలియకుండా ఆధారం లేకుండా 17 సంవత్సరాల పాటు ఒక రెడ్డి కులస్తుని మోసం చేసి హింసబెట్టి దారుణంగా దెబ్బతీశాడు అంటే పట్టణంలో ఒక్కసారి ఆలోచించండి. 15 సంవత్సరాలు 2006 నుంచి 2019 వరకు దీని వెనకాల రిజర్వేషన్ కేటగిరీలో ఉండి రెడ్డిని పేరు పెట్టుకునే మధ్యలో ఈ విధంగా వాళ్ళు ఉపయోగించిన వ్యక్తులు ఈ పూజారులు అతనితో చేతులు కలిపి అతను వ్యక్తిగతంగా నిధులు ఇచ్చేసి తర్వాత మళ్ళీ అతన్ని అటాక్ చేసిన పరిస్థితి చూడండి. ఒక రెడ్డి కులస్తుని రెడ్డిని పేరు పెట్టుకున్న ఒక రెడ్డిని మతం మారాడా లేదా మతం మారిన వ్యక్తి హిందూ మతం మీద ద్వేషించుకున్న ఒక రెడ్డిని ఉపయోగించే దాదాపు 2006 నుంచి 2019 దాకా సుమారుగా ఏ విధంగా అతను వాడుకొని రెడ్డి కులస్తుని మోసం చేశారంటే అతను రెడ్డి కాదు కులం అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేశారంటే తాలిబొట్టు కథ గురించి ఎవరికి అలా అవగాహన లేదు. ఎందుకు భారతదేశంలో కులాల మధ్యలో తాలిబొట్టు కథ కానీ తెలిస్తే ధర్మపౌరులు ఎవరు అధర్మపౌరులు ఎవరు తెలిసింది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మత మార్పిడి కన్నా కుల మార్పిడి ప్రమాదము. హిందువులు చాలామంది రెడ్డిని పేరు పెట్టుకొని రెడ్లు మోసం చేస్తూ హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గుర్తించండి. ఈ రెడ్లు భూములు ఎలా పోగొట్టుకున్నారు, నిరుద్యోగులు బానిసలు ఎలా అవుతున్నారు రెడ్లు. ఈ విధంగా తాలిబొట్టు కథ ధర్మంగా ఉన్న తాలిబొట్టు కథ ఆధారంగా ధర్మంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా వర్గాలుగా ప్రాంతాలుగా ఎలా మారిపోయారు అనేది క్షుణ్ణంగా భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తే
అప్పుడే అర్థమవుతుంది. అంటే ఒక హిందూ వ్యవస్థని నడిపేది ఇతర మతాల వాళ్ళే గాని హిందువులు కాదు. హిందువులు మామూలుగా ఊరక బొమ్మల్లాగా ఉంటున్నారు. బొమ్మల్లాగా ఉండి ఎందుకంటే జరిగిన అన్యాయం ప్రతిదీ చేసి స్పాట్‌లో విచారణ చేసి న్యాయం జరిగి నష్టపరిహారం గనక కలిగిస్తే అప్పుడు హిందువులు నిజంగా హిందూ మతం మీద విశ్వాసం ఉన్నట్టు. ఎందుకంటే వెనక చేరిన ఉద్యోగుల్లో నాన్ సెలక్షన్‌లో వెనక చేరిన ఉద్యోగులు హిందూ మత వ్యతిరేకులకు సంవత్సరానికి పర్మనెంట్. నాన్ సెలక్షన్ ఉద్యోగుల్లో హిందువులకి సంవత్సరానికి పర్మనెంట్. హిందూ మత వ్యతిరేకులు, హిందువులు మోసం చేసేవాళ్ళకి సంవత్సరానికి పర్మనెంట్ ఎలా ఇస్తున్నారు? వెనక చేరిన వ్యక్తులు ఎక్కడో పర్మనెంట్ చేసి మళ్ళీ ఈ రెడ్డి కులస్తుల్ని మోసం చేయడానికి ఎలా తీసుకొస్తున్నారు? ఒక ప్రాంత రెడ్డిని ఉపయోగించి మరో ప్రాంతంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తయారు చేసి, సంతకాలు పూర్తి చేసి రిపోర్టులు మానవ హక్కుల సంఘాలకు ఎలా ఇచ్చారు? ఈ విధంగా అదేవిధంగా ఇతర మా ప్రాంతాల రెడ్డిని తీసుకొచ్చి కోసన పెట్టి జీతాలు ఇచ్చేసి పలుకుబడి రెడ్డిల చేత ఎలా సేవ చేయించుకున్నారు? ఎలా వెట్టి చాకిరీ చేయించుకున్నారు? పనికి పని. ఈ విధంగా చూడండి. ఎవరికైనా ఒక కేటగిరీలో పని ఉండదు. ఆ పనిలో పోతారు. అన్ని పనులు చెప్పేసి మళ్ళీ ఏ పని సరిగ్గా మామూలుగా ఏ పనిలో నిలకడ లేకుండా ఎలా చేస్తున్నారో మత సంస్థల్లో గాని చూస్తే మీకే అర్థమవుతుంది నాయనా. ఈ విధంగా ఇప్పుడు కాదు. రెడ్లను మోసం చేయడానికి రెడ్లనే కులాలుగా విభజించేసి గొడవలు పెట్టేశారు. ఈ రెడ్డి ప్రశ్నించిన తర్వాత ఉద్యమం చేసిన రెడ్లకు భూములకు పట్టాలు ఎలా వచ్చాయి? మొత్తం భూముల రికార్డులు గాని పరిశీలిస్తే ఉద్యమం చేసిన రెడ్లకి, ఉద్యమం చేసిన వ్యక్తులకి, ఉద్యమం చేసిన కులాలకి అన్ని పట్టాలు ఇచ్చారు 1949లో రికార్డు చేశారు. ఈ ఉద్యమం చేయలేని వ్యక్తులు విశ్వాసంగా రెడ్లకి విశ్వాసంగా ఉన్న వ్యక్తులకి మోసం చేశారు. అంటే నమ్మకంగా రెడ్లు ఉంటే ఆ రెడ్లని నిలువున ముంచేశారు. ఈ నిలువున రెడ్లను మోసం చేయడానికి ఒక రెడ్డి కులస్తుడు మతం మారిన ఇతర మతాలతో చేతులు కలిపి ఏ విధంగా తిరిగాడు అనేటువంటి చాలా చూడాలి. ఆ ఇతర మతాలతో కలిసి తిరిగిన రెడ్డిని ఉపయోగించి ఈ రెడ్లు కూడా వ్యక్తిగత లాభం పొందారు. ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నప్పుడు సమాజం ఏమవుతుంది? యుద్ధాలు జరగడానికి కారణం ఏంది? యుద్ధాలు జరగడానికి కారణం ఏంది? అక్కడ వాళ్ళ యొక్క ఆ దేశాల్లో వాళ్ళు నిర్లక్ష్య వైఖరి. ఆ మతంలో ఏం జరుగుతుంది? ఆ మతస్థులు ఇది ఎంతసేపటికి విచారణ చేసేసి వాళ్ళని జైల్లో పెట్టడమా? లేకపోతే ఏ విధంగా చేస్తున్నారు? అసలు కర్తెవరు? మోసాలకే కర్తెవరు? మామూలుగా హిందూ మతంలో పూజారుల్ని 2 భాగాలు చేశారు. ఒక పూజారిని ఉపయోగించి తన పూజారి వీళ్ళని హింసబెట్టి మోసం చేసి పంపించేయడం. దారుణంగా హింసించడం, భౌతికంగా దాడులు చేయించిన సందర్భాలున్నాయి. పూజారులే దాడులు చేయించారు. అదేవిధంగా ఏ కులస్తులు ఆ కులస్తులను దాడులు చేయించేసి, హింసబెట్టేసి, మామూలుగా ఆర్థికంగా దెబ్బతీసేసి, శారీరకంగా, మానసికంగా హింసబెట్టి బానిసలు చేసి వాడుకుంటూ వాళ్ళు కోట్ల రూపాయలు నిధులు సంపాదించుకుని ఆ కోట్ల రూపాయలతో ఈ విధంగా సంస్థలను మేనేజ్ చేస్తున్న వ్యక్తులను గుర్తించకపోతే మాత్రం ఇతర మతాల మీద నింద వేసేసి ఏదో హిందువులు తప్పించుకుంటున్నారే కానీ హిందూ మతంలోకి అంటే మత మార్పిడి కన్నా కుల మార్పిడులు చాలా జరిగాయి అనేటువంటిది నేను ఈ వీడియో ద్వారా మీ విధంగా మార్చారు. కొందరు కుల మార్పిడి చేశారు. కాపురస్తుడిని అనే పదంలో కాపు చేర్చి ఈ వీళ్ళకి కులాల మధ్య గొడవలకి పునాది వేశారు. కాపురస్తుడని రాయాలి రెడ్లకి మామూలుగా. ఈ పెత్తనం చేసి ఈ రెడ్డి వంశీయులకి వాళ్ళ లీడర్కి రెడ్డి అని రాయాలి. అంటే ఈ రెడ్డి కులస్తులు కాపురస్తులు ఈ విధంగా రికార్డెడ్గా కాపురస్తులు ఉంటాడు. పెత్తనం లీడర్ మాత్రం రెడ్డి అని పెట్టుకుంటూ ఈ విధంగా పేరు రెడ్డి ఉంటుంది. ఆ రెడ్డి కూడా కాపురస్తుడే. కాపురస్తుడి స్థానంలో కాపు ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరు ఆలోచించండి. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశాన్ని దెబ్బతీస్తున్నారు. భారతదేశంలో హిందువుల మధ్య గొడవలు పెడుతున్నారు. ఒకే కులంలో 2 వర్గాలు చేసి మోసం చేస్తున్నారు భారతదేశాన్ని దెబ్బతీయడానికి. కానీ దైవశక్తి గొప్పదే భారతదేశంలో. దైవశక్తి గొప్పది కాబట్టి ఈరోజు ఇన్ని అన్యాయాలకు గురవుతున్నా, ఇన్ని మోసాలకు గురవుతున్నా, ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా ఆ దేవుడే అందరిని కాపాడుకుంటూ వస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు నమ్మండి. నమ్మితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.